గోవుల పాకను, పశువులను శుభ్రం చేయాలి. కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పూలహారాలు వేసి ఆ గోమాతను భక్తితో పూజించాలి. వండిన పొంగలిని భగవంతునికి నివేదించి కొంత గోవులకు తినిపించి మిగిలిన దాన్ని ఆ పొలాల్లో చల్లుకోవాలి. ఈ ప్రసాదంతో పంటలు బాగా పండుతాయని భక్తుల నమ్మకం కూడా. ఆ గోమాతల శ్రమతోనే తాము పండించిన పంట తమ చేతికి అందుతోందన్న కృతజ్ఞతా సూచకంగా ఆ గోమాతను పూజించి గౌరవించడం ఆనవాయితీగా వస్తోంది. అలంకరించిన గంగిరెద్దులను వీధుల్లో ఊరేగిస్తూ ఉంటారు. గోమాతలతో పాటు నాగలికి కూడా పూజ చేయాలి. ఈ కనుమ నాడు కాకి కూడా కదలదు అన్న నానుడి కథ తెలిసిందే కదా. అందుకే ఆ రోజు ఏ పనికి వెళ్ళరు, ప్రయాణం కూడా చేయరు. ఈ కనుమ దినం రోజున మినుము కొరకవలే అన్న లోకోక్తి ప్రకారం గారెలను తప్పకుండా తినాలి. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు సావిత్రి